హలో గాయస్, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తోటి మ్యాంగో షర్బత్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. సో ముందుగా మ్యాంగోని తీసుకొని కట్ చేసేసుకోవాలి. క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే మనకి ఫ్రీజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నా దగ్గర బాగా పండిన 2 మామిడికాయలు ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో వాటిని కూడా మెత్తటి గుజ్జు అంతా తీసేసుకొని ఒక బాక్స్లోకి రెడీగా తీసి పెట్టేసుకుందాము. దీన్ని మనము 4 to 5 hours డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ఫ్రీజ్ అయిన దాన్ని గ్రైండర్లోకి తీసుకొని చక్కగా ఒక 2 టేబుల్ స్పూన్లు హనీ కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా. దీన్ని మళ్ళీ అదే బాక్స్లో పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో ఒక 1.5 hours 2 hours పెట్టుకుంటే మ్యాంగో షర్బత్ రెడీ అనమాట. డిమ్ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉంటుందన్నమాట, హెల్దీ. అలాగే ఎలాంటి గిల్ట్ ఫీల్ లేకుండా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఒక పక్కకు అండ్ కోయిలమ్మ రాగంతో వింటూ ఇలా మ్యాంగో షర్బత్ని ఎంజాయ్ చేశాను ఎండల్లో. సో అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఈ ఎండల్లో మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి దీన్ని రెడీ చేసుకుని ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.